ఇవాళ ఏందంటే తెలంగాణ అసెంబ్లీలో ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ జరిగింది. అదేందనేదంటే కేసీఆర్ గారు రావడము, కేసీఆర్ గారు వచ్చినందుకు పోయి రేవంత్ రెడ్డి గారు పోయి షేక్ హ్యాండ్ ఇచ్చేసి ఆయన పక్కన మినిస్టర్లు వీళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. సరే బానే ఆయన ఉభయ కుశల లోబర్‌లాగా మీరు బాగున్నారంటే బాగున్నారా? హెల్త్ బాగున్నారా? అని చెప్పేసి అన్నారు అని చెప్పేసి మనకి అన్ని ఛానెల్‌లో ఊదరగొడతాను మనం చూసినాం కదా! ఇది ఎట్లుందనేసంటే నిన్నటిదాకానేమో ఆయన కేసీఆర్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, దానికి జనాలందరూ ఫీల్ కావడము, మనం ఫీల్ కావడము, చూడడము, బాధపడడము అయన్నీ జరిగింది. ఈయన పోయి రేవంత్ రెడ్డి గారు వీళ్ళు పోయి కనపడగానే ఎట్లా మాట్లాడుతున్న ఛానళ్ళందరూ ఇదేదో చాలా గొప్ప విషయం జరిగిపోయింది. ఈయన ముఖ్యమంత్రి స్థాయి తగ్గించుకొని పోయి రేవంత్ రెడ్డి గారు పోయిండు కలిసిండు అన్న టైప్‌లో ఆయన మాట్లాడుతూ ఉన్నారన్నట్టు. ఇది చూడండి ఎంత హాస్యాస్పదంగా ఉందో. అంటే ఎక్కడైతే డ్యామేజ్ జరిగిపోయింది, పబ్లిక్‌లో నెగెటివ్ వస్తుంది అనేసి అన్న వెంటనే ఒక పీఆర్ స్టంట్‌లా కనపడుతుంది తప్ప నిజంగా ఆయనకి కేసీఆర్ అంటే రెస్పెక్ట్ అని కానివ్వండి, లేకపోతే ఆయనకి గౌరవం ఇవ్వాలని కానీ నాకైతే వ్యక్తిగతంగా అయితే కనిపించట్లేదు. మీకేమైనా అనిపించింది కావచ్చు. అది ఒక పాయింట్ ఏంటంటే ఇట్లా 4 రకాలుగా తిట్టేసి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి, కనపడగానే దండం పెట్టేసుకోనో, లేకపోతే మెడలో దండేసేస్తేనో వాడు మంచోడైపోతాడా? లేకపోతే మనం వ్యక్తిగతంగా కానివ్వండి, లేకపోతే మామూలుగా కానివ్వండి, హార్ష్‌గా మాట్లాడినా నిజం మాట్లాడేటోడు చెడ్డోడైపోతాడా? ఇది నా డౌటు. దీని గురించి మనం ఒకసారి ఆలోచించిన అవసరం ఉందని చెప్పేసి అనుకుంటా ఉన్నా. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్.